బ్యాక్ సైడ్ రావాల్సిందే కొంచెం అందరినీ. ఎన్నికల అధికారిగా అందరికీ నా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇది ఎలక్షన్ కి ముందు జరుగుతున్న ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము. మే 13వ తేదీ నాడు ఎలక్షన్ జరగబోతోందని మనందరికీ తెలుసు. పోయినసారి ఎలక్షన్ లో మనకి 76% జిల్లా మొత్తంగా ఓటరు నమోదు శాతం ఉన్నింది. అది మనం 85%కి పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ మండల హెడ్ క్వార్టర్లో, అర్బన్ ఏరియాల్లో ఓటర్ నమోదు శాతం చాలా తక్కువగా ఉంది. ఖచ్చితంగా మనందరం బయటకి పెద్ద స్థాయిలో వచ్చి రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని, రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతని నిర్వహించాలి అని గట్టిగా విన్నవిస్తున్నాను. 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించాల్సిన బాధ్యతను కూడా మనం నిర్వహించలేకపోతే తర్వాత 5 ఏళ్ల పాటు మనము అడగవలసిన హక్కును కూడా గట్టిగా అడగలేని వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మన దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో, మన ప్రాంత అభివృద్ధిలో ఏమైనా మంచి జరగాలి అనుకుంటే బాధ్యతగా ముందు ఓటు వేస్తే. పత్తికొండ నియోజకవర్గంలో ఎలక్షన్ కండక్ట్ చేయబోతున్న అందరూ ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ తో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉండే జిల్లా ఎన్నికల అధికారిని నాతో సహా పత్తికొండ నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, అక్కడ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ రకాల ఎంసీసీ టీమ్స్, పోలీస్ అధికారులతో పాటు పోలింగ్ స్టేషన్ పరిధిలో పనిచేయబోతున్న బిఎల్ఓలందరూ కూడా ఒక టీం పూర్తిగా ఇక్కడ ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు బిఎల్ఓతో నేరుగా మాట్లాడడం జరగలేదు. టీసీలో, టెలికాన్ఫరెన్స్లోనో, వీడియో కాన్ఫరెన్స్లోనో తప్ప నా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, నా ఎక్స్పెక్టేషన్ కానీ, మనందరం ఒక టీమ్గా పనిచేయాలంటే మనం నిర్వహించాల్సిన బాధ్యతలు ఏమిటి అనేది ఇప్పటి వరకు నేను నేరుగా మీకు చెప్పే అవకాశం రాలేదు. దానికోసమే ఈరోజు ఎక్కువగా బిఎల్ఓతో, సెక్టర్ ఆఫీసర్లతో మాట్లాడుతూ కొన్ని మోడల్ కోడ్ ఆఫ్ ముందుగా there are few points I expect BLOs and others, whoever it is relevant to, I expect that you people note down and follow it up at a later point in time. So ముందుగా BLOకి మీకు తెలుసు, అందరికంటే నిర్వహించడం మొదలు పెట్టారు అంటే అది బూత్ లెవెల్ ఆఫీసర్స్. పోయిన జూన్ నుంచి కూడా సమ్మరీ రివిజన్లో భాగంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, అది హౌస్ టు హౌస్తో మొదలుపెట్టి ఫార్మ్స్ కలెక్షన్ చేయటం కావచ్చు, డిస్పోజల్ చేయటం కావచ్చు, వాటన్నిటితో కూడిన డ్రాఫ్ట్ కావచ్చు, వాటి మీద తీసుకున్న అబ్జెక్షన్స్ కావచ్చు, ఫైనల్ రోల్ వేయటం కావచ్చు, తర్వాత కూడా వస్తున్న కంటిన్యూస్ అప్డేషన్ కావచ్చు. సో అందరికంటే ముందుగా కొన్ని సందర్భాల్లో కలెక్టర్ల కంటే ముందుగా కూడా ఎలక్షన్కి సన్నద్ధం అవుతున్న వాళ్ళలో ముందుగా బిఎల్ఓస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మిగిలిన సంవత్సరాలకి ఎలక్షన్ ఇయర్లో జరుగుతున్న సమ్మరీ రివిజన్కి ఒక స్పెసిఫిక్ డిఫరెన్స్ ఉంది. దాని గురించి నేను ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని